హలో బ్యూటిఫుల్ పీపుల్. సో, ఈరోజు మన టుడేస్ వ్లాగ్ ఏంటంటే ప్యాకింగ్ మై స్టఫ్ టు మదురై. సో, నేనేంటంటే ఇప్పుడు మదురై లొకేషన్‌కి ఆఫీస్‌కి రిపోర్ట్ చేయాలండి. సో, వెళ్తున్నా. అందుకే నేను నా లగేజ్ అయితే సర్దుకుంటున్నా. ఫస్ట్ అయితే మామూలుగా ఈ సూట్ కేస్ ఎప్పటిదో దీన్ని ఔటర్ పార్ట్ అంతా క్లీన్ చేయాలని నేను అనుకున్నా. ఏం చేస్తామండి ఇంకా ఇప్పుడంతా వర్క్ ఫ్రమ్ ఆఫీస్ అయిపోయింది. వర్క్ ఫ్రమ్ హోమ్ చేయడానికి ఏ ఎంఎన్‌సీ వాళ్ళు అస్సలు ఒప్పుకోవట్లేదు. మా వాళ్ళైతే మా కంపెనీ వాళ్ళు ఇంకా చాలా, చాలా అంటే చాలా చికాకు లేపిస్తున్నారు ఊరికే ఆఫీస్‌కి రమ్మని. అక్కడికి పొయ్యి కూడా మేము చేసేది కూడా ఏముండదు. బట్ వెళ్ళాలి, వెళ్ళాలి, వెళ్ళాలి అంతే. వీక్‌లో ఖచ్చితంగా 3 డేస్ అయితే రిపోర్ట్ చేయాలని అన్నారు. నేనుండేది హైదరాబాద్‌లో అండ్ మా ఆఫీస్ వచ్చేసి మదురైలో. అంటే మొత్తానికి 1000 కిలోమీటర్స్ డిస్టెన్స్ అనమాట. అస్సలు నాకు వెళ్ళడం అంటేనే అస్సలంటే అస్సలు ఇష్టం లేదు. కానీ ఏం చేస్తాం ఇంకా వాళ్ళు ఫోర్స్ చేస్తున్నారు. లేకపోతే మేము టర్మినేట్ చేస్తాం. మీరింక ఇంట్లోనే ఉండిపోండి అది ఇదని ఏదేదో మాట్లాడుతున్నారని చెప్పి ఇంకా వెళ్ళాల్సొస్తుంది. ఇంక తప్పదు. ఐటీ ఎంప్లాయీస్ అన్నాక రీలొకేషన్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఏం చేస్తాం ఇంక వెళ్ళాలి మనం. సో, అందుకే నేను ఇప్పుడు ఈ లగేజ్ అంతా ప్యాక్ చేసుకుంటున్నా. యాక్చువల్‌గా నా ట్రైన్ వచ్చేసి రేపే అనమాట. నేను ప్యాకింగ్‌కి చూసుకుందాం అనుకున్నా కానీ నాకు కేటీస్ అవన్నీ ఉండి టైం కుదరలేదు. అందుకే రేపు మార్నింగ్ జర్నీ అనంగా ఈరోజు నైట్ నేను ప్యాకింగ్ చేసుకుంటున్నా. అన్నీ తెచ్చుకొని నా బెడ్ అంతా పరుచుకున్నా. ఇంకా నేను లగేజ్ కూడా ఎక్కువేం తీసుకెళ్ళట్లేను. మామూలుగా ఒక 1 మంత్‌కి అలా తీసుకెళ్తున్నా. చూద్దాం ఇంక అక్కడేమన్నా మన గురించి తెలిసిందే గదా! అక్కడేమన్నా షాపింగ్ ఏమన్నా చేయాల్సొస్తే అక్కడ చేస్తా. ఫస్ట్ అయితే డ్రెసెస్ అన్నీ ఆర్గనైజ్‌గా పెట్టుకోవాలని మొత్తం అన్నీ ఏమేమి కావాలో, ఏమేమి తీసుకెళ్ళేవి ఉన్నాయో, తీసుకెళ్ళనివి, తీసుకెళ్ళకూడనివి అన్నీ పక్కపక్కన డివైడ్ చేసి పెడుతున్నా నేను. ఇంకా ఏం చేయాలి ఇది కూడా ఒక వ్లాగ్ లాగా తీద్దాము అని చెప్పి అనుకోని, సో, నేను ఒక ప్లాన్ ఇట్లా చేశా. చూడండి ఇది నా చిన్ని చిన్ని టీ షర్ట్స్. ఇవి లాస్ట్ టైం నేను కొనుక్కున్నా. బట్ ఎక్కువ ఏసుకోలేదసలు. ఏసుకొని ఛాన్స్ కూడా రాలేదు. అండ్ దిస్ ఈజ్ మై లాస్ట్ ఇయర్స్ బర్త్‌డే డ్రెస్. బర్త్‌డేకని కొనుక్కున్నా. చాలా బావుంటది. షిమ్మరింగ్ ఉంటది. ఇప్పుడు ఇదేమో నేను మొన్న మీరు ఆల్రెడీ చూసుంటారు నా గెట్ రెడీ విత్ మీ వీడియోలో. ఇది నా ఆఫీస్ ట్రౌజర్. దాన్ని ఎప్పుడో ఒక్కసారి ఏసుకున్నా అంతే. మళ్ళీ ఏసుకోలేదు. జీన్స్‌లు ఇంకా ఇవన్నీ నార్మల్ డైలీ వేర్ టీ షర్ట్స్ ఇవన్నీ. టాప్స్ అవన్నీ అట్లా పక్కకి అలా ఆర్గనైజ్డ్‌గా పెట్టుకోవాలని అన్నీ ఒక దగ్గర పెట్టుకుంటున్నా. నేను తీసుకోవాల్సినవి తీసుకోకూడనివి మాత్రం వెనకాల పెట్టుకుంటున్నా. ఈ ఆర్గనైజింగ్ అంటేనే నాకు అంతగా పెద్దగా ఇష్టం ఉండదు ఎందుకో. ఈ టాప్ నేను జూడియోలో తీసుకున్నా. ఈ షార్ట్ అండ్ ఇందాక చూపించిన టాప్ కాంబో అయితే చాలా బావుంటది. అంటే ఏదైనా బీచ్‌కి గాని అట్లా వెళ్ళాల్సొస్తే నేను అవి 2 ఏసుకుంటా. ఇంకా ఇవన్నీ టాప్స్ ఇవన్నీ మామూలుగా ఈ యెల్లో కలర్‌ది ఫ్రెండ్ వాళ్ళ అక్క హల్దీకి తీసుకున్నా. సో, ఇప్పుడు అది యెల్లో అంటే నాకు హల్దీ వరకైతే బావుంటది కానీ మామూలు టైంలో బాగోదని పక్కకు పెట్టేసిన. ఇంకా డైలీ వేర్ షార్ట్స్ ఇవన్నీ కూడా నేను తీసుకుంటున్నా. ఈ ఐటీ జాబ్ ఏంటో కానీ మైండ్‌కి చాలా అంటే చాలా స్ట్రెస్ వస్తూ ఉంటది. చిన్న వాటికి కూడా చాలా స్ట్రెస్ అయితా ఉంటాం. మొత్తం ఇంట్లో అంతా వర్క్ చేసుకొని ఇప్పుడు సడన్‌గా ఆఫీస్‌కెళ్ళాలంటే అది కూడా ఆఫ్టర్ మ్యారేజ్ ఎళ్ళాలంటే చాలా అంటే చాలా ఇబ్బందికరం. మళ్ళీ మా లాంగ్ డిస్టెన్స్ రిలేషన్‌షిప్ స్టార్ట్ అయిపోయింది. ఇంతకు ముందులాగా మళ్ళీ ఇప్పుడు లాంగ్ డిస్టెన్స్‌లోనే ఉండాలి. నాకైతే అస్సలు ఇష్టం లేదండి మదురై వెళ్ళడం. బట్ నా సిట్యుయేషన్ అలా ఉండింది. ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు. సరేలే అని చెప్పి ఇంకా మా హస్బెండ్ కూడా పర్లేదులే వెళ్ళి ఇప్పుడు ఒక 1 ఇయరే కదా! తర్వాత మళ్ళీ మార్చుకుందాంలే అని చెప్పి ఏదో కన్విన్స్ చేస్తే ఇంకా వెళ్తున్నా. దేవుడా! దీనివల్ల ఏ ఇష్యూస్ అయితే రాకుండా చూడు. ఇంకా లాంగ్ డిస్టెన్స్ అయితే అలవాటు చేసుకోవాలి తప్పదు. అన్నీ నీట్‌గా ఆర్గనైజ్‌గా పెట్టుకోవాలి. నాకసలు ఈ ఆర్గనైజింగ్ అనేది రాదు ఫస్ట్. నాకసలు నచ్చదు కూడా. ఇవన్నీ మడతపెట్టి నీట్‌గా ఆర్గనైజింగ్ అంటేనే రాదు. సో, ఎట్లనో అట్లయితే నేను ట్రై చేసి పెట్టేసిన. మా చెల్లుండుంటే బాగా ఆర్గనైజ్ చేస్తదది. నాకైతే అంతగా రాదు. సో, కొన్ని వేస్తున్నా, కొన్ని తీస్తున్నా, ఏదేదో చేస్తా ఉన్నా. ఏంటో అండి నా బతుకైతే ఆగమాగం అయిపోయిందసలు. మేమెంత దూరం ఉన్నా, ఎంత రిక్వెస్ట్ చేసినా కూడా వాళ్ళసలు ఒప్పుకోవట్లేదు. మీరు ఖచ్చితంగా రావాలి అని అంటున్నారు. మీరు మాత్రం అసలు జాయిన్ అయితే ఐటీ జాబ్‌లో మాత్రం జాయిన్ అవ్వకండి. చాలా అంటే చాలా మరి ఎంఎన్‌సీలో అయితే అసలు ఎంత స్ట్రెస్ అంటే అంత స్ట్రెస్ ఉంటది. ఇంకా సచ్చినట్టు వెళ్ళాలి మనం. మళ్ళీ అక్కడ తమిళనాడు లాంగ్వేజ్ మాత్రం ఇంకా అది ఘోరమండి. ఏంటంటే వాళ్ళు
వాళ్ళకి తెలుగు వస్తది, తమిళ్ వస్తది. వచ్చినా సరే వాళ్ళు తమిళ్‌లోనే మాట్లాడతారు. వేరే లాంగ్వేజ్ అంటేనే వాళ్ళు మాట్లాడరు. ఎంత చేసినా కూడా నాకు తమిళ్‌లోనే చేయాలి. వాళ్ళు తమిళ్ అంటేనే ఎందుకో వాళ్ళకంత ఇష్టం. ప్రతిసారి తమిళ్ అని. అక్కడ ఫుడ్ ఉంటదండి. ఇంకా చాలా అంటే చాలా ఘోరంగా ఉంటుంది. సో, నేను ప్యాకింగ్ చేసుకుంటుంటే మా హస్బెండ్ వచ్చి అక్కడ పక్కన కూర్చున్నాడు. తన కెమెరా ముందలకి రావడానికి ఇష్టపడడు. సో, తను పక్కన కూర్చొని నాతో ముచ్చట పెడుతుంటే నేను నీట్‌గా దాన్ని సర్దుకున్నా బ్యాగ్ అంతా. తనేమో ఊరికే తనకు కూడా అసలు నేను వెళ్ళడం అస్సలు ఇష్టం లేదు. నాకు ఎందుకో చాలా బాధైతుంది అంటున్నాడు. నాకు చాలా బాధైతుంది. బట్ నేను బయటపడట్లేదు అంతే. అస్సలు వెళ్ళాలన్న కోరికే లేదు నాకు. మా హెచ్ఆర్ వాళ్ళు ఊరికే కాల్ చేసి విసిగిస్తా ఉన్నారని చెప్పి వెళ్ళడం తప్ప నాకు అసలు ఇంట్రెస్టే లేదు వెళ్ళడానికి. ఇంకా ఒక సైడ్ అయితే ప్యాకింగ్ అయిపోయింది. ఆ జిప్పులు పట్టడానికైతే చాలా అంటే చాలా టైం పట్టింది. ఎంతకైనా పట్టట్లేదు. మా హస్బెండ్ పక్కన ఉండి నాకు సలహాలు ఇస్తున్నాడు. నేనేమో వాటిని ఇగ్నోర్ చేస్తున్నా. ఇంకా లాస్ట్‌కి ఎట్లో అట్లా బాగా ప్రెస్ చేసి అన్నీ ఎట్లనో అట్లా పట్టించిన. సాధించేసేసిన ఇంకా. మెయిన్‌గా ఇప్పుడు నేను వెళ్తే తనకు ఓకే. తను ఉండలేస్తాడులే కానీ పక్కన వాళ్ళు ఊరికే ఏమంటారో, వాళ్ళు ఏమేమి పుల్లలేస్తారో, ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తారనేది నాకు కొంచెం చాలా అంటే చాలా భయంగా ఉంది. కానీ వాళ్ళ కోసం చూసుకొని నేను నా లైఫ్‌ని నేను స్పాయిల్ చేసుకోలేను కదా! జాబ్ ఉంటేనే ఈ రోజుల్లో వాల్యూ ఉంటుంది. లేకపోతే ఎవరు వాల్యూ ఇవ్వరు. జాబ్ చేస్తేనే కానీ మనం ఒకళ్ళ దగ్గర మనం చాలా ఇండిపెండెంట్‌గా ఉండొచ్చు. తను నన్ను చూసుకోవడం కాదు, తను నన్ను ఖచ్చితంగా చాలా అంటే చాలా బాగా చూసుకుంటాడు. కానీ నాకే ఒకళ్ళ మీద డిపెండ్ అవ్వడం అనేది ఇష్టం ఉండదు. సో, నేను ఎప్పుడు ఇండిపెండెంట్‌గా ఉండాలని కోరుకుంటా. అందుకే నేను తప్పకుండా ఇంక వెళ్తున్నా. నా నైట్ డ్రెస్‌లు వరకు ఇవన్నీ ఇంకో సైడ్ పెట్టుకున్నా. అండ్ ఇప్పుడు నా బ్లాంకెట్స్‌కి వచ్చింది. అక్కడ ఖచ్చితంగా మనకి బ్లాంకెట్స్ ఉండాలి కదా! సో, అందుకే ఆ బ్లాంకెట్స్ కూడా నేను నీట్‌గా నిన్న నైటే వాషింగ్ మిషన్‌లో వేసి అన్నీ ఉతుక్కొని ఆరేసుకున్నా. ఇంకా ఈ చార్జర్స్ ఈ వైర్లు అయితే ఖచ్చితంగా ఉంటాయి. ఇది నా ఫేవరెట్ మిర్రర్. ఆ మిర్రర్‌ని టెడ్డీగాడు మొత్తం కార్నర్‌లో అంతా కొరికేసిండు. ఎందుకో ఆ మిర్రర్ అంటే నాకు చాలా ఇష్టం. దీన్ని కూడా తీసుకెళ్ళాలి. సో, నేను నా హస్బెండ్‌ని ఆ మిర్రర్‌ని నాకు లాస్ట్‌లో కొంచెం కట్ చేసి ఇస్తావా అంటే, చేసిస్తాలే రేపు మార్నింగ్ అన్నాడు. ఇంకా బ్లాంకెట్స్‌కి వచ్చేసినాయి తిప్పలు. ఆ బ్లాంకెట్స్‌ని ఇప్పుడు అందులో పట్టించాలి. మొత్తం 3 బ్లాంకెట్స్. కింద ఏమంటారు మమ్మీ శారీస్‌తోని నేనే అది కింద చిన్న బొంతలాగా నేను కుట్టించుకున్నా అది బయట. ఎందుకంటే అదైతే కొంచెం మెత్తగా ఉంటుంది, బాగుంటుందని. హోమ్లీ ఫీలింగ్ వస్తుందని చెప్పి నేను అది కుట్టించుకున్నా. మా హస్బెండ్ ఊరికే నా పక్క నుండి పంచలేస్తూ ఉన్నాడు. నా మీద ఏదో సెటైర్స్ అన్నీ వేస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఇంకా ఆ బాక్స్ ఏంటి, ఆ బాక్స్‌లో ఏమున్నాయని అడిగితే, ఇప్పుడు వచ్చిండు కెమెరా ముందలకి. ఆ బాక్స్‌లో ఏమున్నాయి అని అంటే, నేను ఇందులో నా ఇయర్ రింగ్స్ ఉన్నాయంటే, ఆ బాక్స్ నిండా ఇయర్ రింగ్సే ఉన్నాయా, ఏది నాకు చూపించు అన్నాడు. సరే అని చెప్పి నేను ఓపెన్ చేసి చూపిస్తున్నా. నీకు ఇన్ని ఇయర్ రింగ్స్ ఎప్పుడు కొనుక్కున్నావు, అయినా నీకు గోల్డ్ ఉన్నాయి కదా, ఇంకెందుకు ఇవన్నీ అంటే, గోల్డ్ మనం ప్రతి దాని మీదకి వేసుకోలేము, అందుకే అవి కూడా తీసుకెళ్ళాలని ఏదో ఒక సర్ది చెప్పుకున్నా. నీ ఇష్టమనే అన్నాడు. తను ఎప్పుడు నన్ను దేనిలో కూడా ఏమంటారు, హీ విల్ నాట్ అబ్జెక్ట్ మీ ఇన్ ఎనీ సిచ్యువేషన్. అంతా నీకు నచ్చినట్టే ఉండు, నీకు నచ్చినట్టే చేయని అంటాడు. ఎప్పుడు కూడా నాకు ఏది అడ్డు చెప్పడు. అదే నాకు తనలో చాలా అంటే చాలా నచ్చిన విషయము. సో, ఆ ఇయర్ రింగ్స్ అన్నిటిని బాగా అబ్జర్వ్ చేస్తున్నాడు. సో, మామూలుగా ఈ ప్యాకింగ్ అయితే అయిపోయింది. ఇంకా మిగిలిన ప్యాకింగ్ కూడా ఉంది. ఇవన్నిటిని ఒకసారి సర్దుకొని మొత్తం అన్నీ నీట్‌గా ఆర్గనైజ్ చేసి పెట్టుకోవాలి. చూస్తున్నా ఇంకా. అసలైతే మళ్ళీ చెప్తున్నాను అనుకోకండి. నాకైతే అస్సలు వెళ్ళడానికి అస్సలు ఇష్టం లేదు. కానీ ఏం చేస్తాం, నా బతుకలా అయిపోయింది. తీసుకుపోయి 1000 కిలోమీటర్స్ డిస్టెన్స్‌లో వేసినారు. ఇంకా సచ్చినట్టు వెళ్ళాలి. సో, ఇట్లా చాలాసేపు నాకు నియర్లీ ఒక 2 అవర్స్ పట్టింది ప్యాకింగ్ ఇదంతా కూడా. 2 ఇంకెక్కువే పట్టింది. ఇంకా ఆ టైంకి నేను స్టార్ట్ చేసింది 10కి అలా స్టార్ట్ చేసిన.
12 అలా అవుతుంది. అయితే మా హస్బెండ్‌కి బాగా నిద్రొస్తుంది అన్నారు. సరే అని చెప్పి తనేమో హాల్‌లో పడుకుంటా అన్నాడు, కానీ నేనే తొందర క్లీన్ చేద్దామని అనుకున్నా. ఇంకా తనకి బాగా నిద్రొస్తుంది అని అంటున్నాడు. ఇక ఈ లాస్ట్‌లో టవల్ అయితే పెట్టేసిన. ఇంకా చాలానే ఉన్నాయి, దీంట్లో ఇరికించాలి అవన్నీ. ఇంకా నా హస్బెండ్ వెళ్ళి హాల్‌లో పడుకున్నాడు. నేను ఇవన్నీ అయితే క్లీన్ చేసి ఫస్ట్ తనని పిలవాలి. వచ్చి ఊరికే ఏదో ఒకటి చెప్తా ఉన్నాడు. ఈ బట్టలన్నీ నేను తీసుకెళ్తున్నా గానీ ఏసుకుంటానో లేదో కూడా నాకే డౌట్. కానీ నాకేంటంటే ప్రతి ఒక్కటి తీసుకెళ్ళాలని ఉంటది. నేను అసలు ఏసుకుంటానో లేదో కూడా తెలీదు, కానీ నేనైతే అన్నీ తీసుకుంటా. మొత్తానికి ఇదైతే అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఈ సూట్ కేస్‌ని క్లోజ్ చేయాలి. 'అఆ' మూవీలో కాక బావ ఒక్క మాట అని చెప్పి సూట్ కేస్ క్లోజ్ అవ్వట్లేదు, ఓపెన్ అవ్వట్లేదు అన్నట్టు ఈ సూట్ కేస్‌ని ఎలా మూయాలో కూడా నాకు అర్థమైతలేదు. నేను అట్లనే చేసిన చాలా సేపు. వేసి ఒకసారి దాని మీద కూర్చొని ఏదో పాట్లు పడి మొత్తానికి సూట్ కేస్ అయితే కష్టపడి మూసేసిన. సో, నా ఒక బ్యాగ్ అయితే అయిపోయింది. ఇంకొకటి కూడా ఉంది. ట్రావెక్ ఉంటుంది కదండీ! ఆ బ్యాగ్‌లో కొన్ని పెట్టినా. నేనైతే అది షూట్ చేయలేదు. ఈ ఒక్క వీడియో సరిపోతదిలే అని చెప్పి మళ్ళీ వీడియో లెంత్ ఎక్కువైతదని చెప్పి అందులో షూట్ చేయలేదు. నేను అందులో ఏం పెట్టలేదు. నార్మల్‌గా హెయిర్ డ్రైయర్స్, స్ట్రెయిట్‌నర్స్, మేకప్ ఇవన్నీ పెట్టా. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్